సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఏడ్చుటకు శక్తి లేనంతగా వాళ్ళు ఏడ్చారంట. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చారంట. ఈ సందర్భం మనందరికీ తెలుసు. సిక్లగ్లో దావీదు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. భార్య, పిల్లలు, కుటుంబం అంతటిని పోగొట్టుకున్నారు. శక్తి లేని స్థితిలో వాళ్ళు వచ్చారండి. శక్తి లేకున్నంత వరకు వాళ్ళు ఏడ్చారంట. ఇక ఏడ్చేదానికి ఏమాత్రం శక్తి లేదు. ఏడ్చి ఎవరి దావీదు చరిత్ర మనం చూస్తే ఎన్ని విజయాలు ఉన్నాయండి ఆయన జీవితంలో. గొల్యాతుని చంపాడు, సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు. 100 మంది ఐగుప్తుల్ని, ఆ ఫిలిష్తీయుల్ని చంపి రమ్మంటే 200 మందిని చంపేసి వచ్చాడు. అలాంటి పరాక్రమం కలిగిన మనుషుడు ఏ ఆయుధం లేకుండానే వెళ్ళి గొల్యాతుని చంపేసి వచ్చాడు. తన మందలో గొర్రెపిల్లని సింహం తీసుకెళ్ళిపోతుంటే ఎవ్వరు సాహసించలేదు. సాహస వీరుడనే చెప్పాలి. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని రాయబడింది. ఎన్నో విజయాలు తన జీవితాలు. అలాంటి దావీదుకు ఒక సందర్భం వచ్చిందండి. ఆ రోజు ప్రియుల ఇంకా శక్తి లేదు, ఏడవడానికి శక్తి లేదండి. అట్లా ఏడ్చాడు. ఏడ్చి 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 నిరుత్సాహపడిపోయి కృంగిపోయి అంతగా ఏడ్చినట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, మనం చాలాసార్లు అనుకుంటాం మనకు టాలెంట్స్ ఉన్నాయి, మనకు బలం ఉన్నాయి, మనకు తెలివి ఉన్నాయి అని మనం అనుకోవచ్చు. కొన్నిసార్లు ఇవేమీ మనకు పనికిరావు. చివరి కొన్నిసార్లు దుఃఖంలో మునిగిపోయే సందర్భం వస్తుంది. ఎంతగా ఏడుపు అంటే ఇక ఏడుపు కూడా రావట్లేదు. నాతో చాలామంది అంటారన్నా, నా కళ్ళు ఎండిపోయినట్టుందన్న. కొంతమంది ఏడుస్తూ ఉంటారు, కళ్ళలో నీళ్ళు రాదండి అంటూ ఉంటారు. నీళ్ళు రాదు ఏంటమ్మా అంటే ఇక కళ్ళు ఎండిపోయిందన్న, ఇక కళ్ళలో నీళ్ళు రావట్లేదు. ఎక్కడో మూలుగు వినబడతా ఉంటుంది, గొంతులను మూలుగు. ఇక ఏడవడానికి శక్తి లేని స్థితి. కారణం ఏంటంటారా ప్రియులారా? దావీదు తన జీవితంలో ఎంతో పరాక్రమశాలి అయినప్పటికీ, ఎంతో బలవంతుడైనప్పటికీ, ఒక చిన్న గొర్రె పిల్ల పోతేనే దానికోసం ప్రాణాన్ని తెగించి తన గొర్రెలు కూడా ప్రాణానికి నష్టం జరగకుండా కాపాడిన గనుడు. కానీ తన లైఫ్లో ఒకే రోజు అన్నిటిని పోగొట్టుకున్నాడు. అన్నీ పోగొట్టుకునే స్థితిలో ఉన్నాడండి. ఆలోచించండి దేవుని బిడ్డలారా, సంపాదించడానికి చాలా కష్టం, పోగొట్టుకోవడానికి ఎంతసేపు అండి? పోగొట్టుకున్న వాడికి తెలుస్తుంది ఆ బాధ. ఏవైనా కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, డబ్బు కావచ్చు, వసతులు కావచ్చు. ఉన్నంత వరకు కొన్నిసార్లు వాటి విలువ మనకు తెలియదేమో, కానీ వాటిని పోగొట్టుకున్నప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుందో. యోసేపును పోగొట్టుకున్న ఆ తండ్రి యాకోబు నిట్టూర్పు విడిచి ఏడ్చుచునే నేను నా కుమారుడితో పాటు పాతాళను నేను దిగిపోతానన్నాడు. కొడుకును పోగొట్టుకున్న ఆ శోకం, బిడ్డల్ని పోగొట్టుకున్న ఆ శోకం, అది వివరించలేనిదండి. నేను కూడా నా కుమారుడితో పాటు పాతాళానికి వెళ్ళిపోతాను, నాకు రాలేదేంటి చావు, నా కొడుకు బతికి నేను చచ్చినా బాగుండేదే. చాలా సందర్భాలోనండి తల్లిదండ్రుల్ని పిల్లలు పాతి పెడతారు. కొన్నిసార్లు పిల్లల్ని తల్లిదండ్రులు పాతి పెట్టే పరిస్థితి వస్తే అది ఎంత దుఃఖం అండి. 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడి వాళ్ళని పెంచి పెద్ద చేసిన వాళ్ళని సడన్గా అకస్మాత్తుగా పిల్లల్ని పోగొట్టుకుంటుంటే, కోవిడ్ వచ్చేసి కళ్ళ ముందు పిల్లల్ని పోగొట్టుకుంటుంటే ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత బాధగా ఉంటుంది, ఎంత అంగలార్పు, ఎంత వేదన గల స్థితి అది. ప్రియులారా, నీ లైఫ్లో ఏదో పోగొట్టుకున్నావు. తప్పిపోయిన కుమారుడు ఇల్లు నుండి వెళ్ళిపోయాడండి, తప్పిపోయాడు. ఆడు వెళ్ళిన కాడు నా ఇంట్లో విందు లేదు, ఆ ఇంట్లో ఆనందం లేదు. పెద్దోడు అంటాడు, ఏ రోజైనా నాకు ఒక మేకపిల్లని ఇచ్చావా? కనీసం నాకు ఇంట్లో ఆనందం లేదు, బయట ఆనందం లేదు, కనీసం నా ఫ్రెండ్స్తో పాటు నేను సంతోషించడానికి ఎప్పుడైనా ఒక మేకపిల్లని ఇచ్చావా? వద్దురా. ఏదైనా విందు జరిగితే వాడు వచ్చిన తర్వాతనే జరగాలి, వాడు వచ్చిన తర్వాతనే మనం మంచి భోజనం చేయాలి, వాడు వచ్చిన తర్వాతనే మనం సంతోషించాలి. తండ్రి మనసులో సంతోషం లేదండి, కలత. ఎందుకంటే కుమారుని పోగొట్టుకున్నాడు. వాడు మంచిగా పోయాడో చెడ్డగా తప్పిపోయాడో, మొత్తం మీద ఎట్టో పోయాడు. వాడు పోగొట్టుకున్న తర్వాత ఆ తండ్రి హృదయంలో ఆక్రందన, ఆవేదన అండి. విందు లేదు, ఆనందం లేదు, మంచి భోజనం లేదు, సంతోషం లేదు. ఎప్పుడైతే వాడు తిరిగి వచ్చాడో అప్పుడు ఆనందం మొదలైంది, అప్పుడు విందు మొదలైంది. సో మీ జీవితాల్లో మీరు
ఇప్పుడు ఏమేమి పోగొట్టుకున్నారు? ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారా? వ్యాపారాన్ని పోగొట్టుకున్నారా? కుటుంబాన్ని పోగొట్టుకున్నారా? భర్తను పోగొట్టుకున్నాక భార్య ప్రలాపిస్తున్న ప్రలాపం, భార్యను పోగొట్టుకున్న ఏంటంటే కృంగిపోతున్న భర్త, పిల్లలను పోగొట్టుకున్న తల్లిదండ్రులను పోగొట్టుకున్న దిక్కులేని పిల్లలు, ఇలా ఏదో పోగొట్టుకుని కలవరాల మధ్యలో కొనసాగించబడుతున్నారు. ప్రియులారా, వాళ్ళకి ఏడవడానికి శక్తి లేనంతగా వాళ్ళు దుఃఖిస్తున్నారు. దావీదు జీవితాన్ని చూస్తే అంత వ్యతిరేకమైన పరిస్థితులు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ వ్యతిరేకమైన పరిస్థితులండి. మండుతున్న గాయాల మీద కారం చల్లితే ఎట్లుంటుందో, మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడితే ఎట్లుంటుందో, అట్లా తనే ఇబ్బంది పడిపోతుంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఓదార్చవలసిన వాళ్ళు, ధైర్యపరచవలసిన, రాళ్లతో కొట్టి చంపాలని దాదాపుగా 600 మంది రాళ్లతో కొట్టి ఆయన చంపాలని ఆయన మీదకి వచ్చారంట. ఎంత కష్ట పరిస్థితి అండి. అయినా బాధించే వాళ్ళ వైపు తన కన్నులెత్తి చూడలేదండి, జీవం కలిగిన దేవుని వైపు చూశాడు. కారణం ప్రియులారా, దేవుడు ఆయన జనమైన వారిని దేవుడు ధైర్యపరుస్తాడు. సర్వశక్తి గల దేవుడు దావీదుని ధైర్యపరిచాడు, దావీదును బలపరిచాడు, పోగొట్టుకుందంతా మరల తిరిగి ప్రసాదించాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నా మనస్సుద్దాం గట్టిగా. హల్లెలూయా.